అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం నవంబర్ మాసం 10వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారం మరింత ఆనందంగా సాగిన ఉద్యోగాలలో చిక్కులు తొలగిన రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన అదేవిధంగా పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిన శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. శుభ ఫలితాలు అందిన ఆనందంగా ముందుకు సాగుతారు. చేసే పనిలో నిపుణులత చాలా అవసరం. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. అదృష్టం వరిస్తుంది. కీలక వ్యవహారాలలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉంటూ మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలలో శ్రద్ధ అవసరం. ఆటంకాలు తొలగిన ముందు చూపుతో వ్యవహరిస్తారు. బంధువులతో ఆచితూచి మాట్లాడుతారు. విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి కలదు. అపోహాలకు తావివ్వవద్దు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు అందిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. సమస్యలు తొలగిన అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాన్ని చేజారనవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. అనుకూలంగా ముందుకు సాగుతారు. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అయిన వారే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది పూర్తి చేస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుంది. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆశించేటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. దైవబలం సంపూర్ణ
పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి